బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జానీ మాస్టర్ను హైదరాబాద్ తరలిస్తున్నారు. గత 2-3 రోజులుగా ఆయన కోసం పోలీసులు జోరుగా గాలిస్తున్నారు. హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగారు. 4 ప్రత్యేక బృందాలుగా జానీ మాస్టర్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. నార్త్ ఇండియాలో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడ కూడా పోలీసులు వెళ్లారు. అయితే అక్కడి నుంచి ఆయన పరారయ్యాడు. ఎట్టకేలకు ఇవాళ ఉదయం బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ను అరెస్ట్ చేశారు. మైనర్గా ఉన్న డాన్సర్పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయనపై కేసు నమోదైంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు కూడా ఆయన తనను లైంగికంగా వేధించినట్లు ఆ బాధితురాలు పేర్కొంది. అలాగే నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు కూడా ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. అయితే జానీ మాస్టర్పై గతంలో కూడా కేసులు నమోదయ్యాయి. 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో, 2019లో మేడ్చల్లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్కు 6 నెలల జైలు శిక్ష కూడా విధించింది. ఇటీవలే ఆయన రాజకీయాల్లో కూడా చేరారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన తరపున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. అయితే అత్యాచార ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్పై అటు జనసేన పార్టీ కూడా సీరియస్ అయింది. ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఓ లెటర్ కూడా రిలీజ్ చేసింది. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. జానీ మాస్టర్ను హైదరాబాద్కు తరలిస్తున్నారు. గత 2-3 రోజులుగా ఆయన కోసం పోలీసులు జోరుగా గాలిస్తున్నారు. హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. 4 ప్రత్యేక బృందాలుగా జానీ మాస్టర్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. నార్త్ ఇండియాలో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడ కూడా పోలీసులు వెళ్లారు. అయితే అక్కడి నుంచి ఆయన పరారయ్యాడు. ఎట్టకేలకు ఇవాళ ఉదయం బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. మైనర్గా ఉన్న డాన్సర్పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయనపై కేసు నమోదైంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు కూడా ఆయన తనను లైంగికంగా వేధించినట్లు బాధితురాలు పేర్కొంది. అలాగే నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే జానీ మాస్టర్పై గతంలో కూడా కేసులు నమోదయ్యాయి. 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో,
2019లో మేడ్చల్లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్కు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇటీవలే ఆయన రాజకీయాల్లో కూడా చేరారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే అత్యాచారం ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్పై అటు జనసేన పార్టీ కూడా సీరియస్ అయింది. ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ ఓ లెటర్ను కూడా రిలీజ్ చేసింది.